గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనం ఇక్కడ ర్యాబీస్ ప్రొఫిలాక్సిస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇంట్రాడర్మల్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలి, ఇంట్రామస్కులర్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలి, యాంటీ ర్యాబీస్ సీరంలో టైప్స్ ఏముంటాయి అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకి హెల్త్ సెంటర్కి ఏదైనా ఒక డాగ్ బైట్ కేసు ప్రెసెంట్ అయినప్పుడు మనం ప్రైమర్లీ ఫస్ట్ స్టెప్గా రన్నింగ్ వాటర్ కింద పెట్టి ఆ వుండ్ని ఒక 15 minutes పాటు వాష్ చేయాలి. ఈ 15 minutes పాటు దాన్ని మనం అక్కడ రన్నింగ్ వాటర్ కింద నీట్గా సోప్తో వాష్ చేయడం వల్ల అక్కడ ఉన్న వైరస్ ఏదైనా ఉంటే అది మెకానికల్గా ఆల్మోస్ట్ రిమూవ్ అవుతుంది. ఇదే స్టెప్ని మనకి ఒక 2 or 3 days తర్వాత మనకి హాస్పిటల్కి వాళ్ళు వచ్చినా సరే మనం ఫాలో అవ్వాలి. బికాస్ అక్కడ ఆ వైరస్ ఉండి రెప్లికేట్ అవుతూ ఉంటుంది. ఆ రెప్లికేట్ అయిన వైరస్ అక్కడ దగ్గరలో ఉన్న నర్వ్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి ఒక 5 millimeters, ఒక 10 millimeters రోజుకి మూవ్ అవుతూ బ్రెయిన్కి రీచ్ అయ్యి ఎన్సెఫలైటిస్ కాజ్ చేస్తుంది. అయితే కొంతమంది ఇంట్రాడర్మల్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఇంట్రామస్కులర్ ఇస్తూ ఉంటారు. మనం ఈ యొక్క ఇంట్రాడర్మల్ రెజిమెన్ ఫాలో అయ్యేటప్పుడు 0.1 ml ప్లస్ 0.1 ml ఒక సైడ్కి హ్యాండ్కి డెల్టాయిడ్ రీజన్లో 0.1 ml, ఇంకొక సైడ్ డెల్టాయిడ్ రీజన్లో 0.1 ml మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. నార్మల్ హెల్తీ ఇండివిజువల్స్లో ఇంట్రామస్కులర్ ఇచ్చిన ఈ యొక్క ఇంట్రాడర్మల్ రెజిమెన్ ఫాలో అయినా సరే మనకి ఆ సేమ్ ఇమ్యూనీ రెస్పాన్స్ అనేది లైక్ ఫామ్ అయ్యే టైటర్స్, యాంటీబాడీ టైటర్స్ అనేవి సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. సో మనం ఇంట్రాడర్మల్ ఇచ్చినట్టయితే మనం 0.2 ml ఇస్తాం కనుక ఇంట్రాడర్మల్లో ఒక విజిట్కి మనకి 0.8 ml వ్యాక్సిన్ అనేది సేవ్ అవుతుంది. అది నెక్స్ట్ వేరే ఎవరికైనా ఇవ్వడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల వ్యాక్సిన్ మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అయితే WHO కానీ లేకపోతే NRCP, నేషనల్ ర్యాబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కానీ ఇవి మనకి ఇంట్రాడర్మల్ ఇవ్వమని సజెస్ట్ చేస్తున్నాయి. బట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్లో ఈ యొక్క ఇంట్రాడర్మల్ కాకుండా మనం ఇంట్రామస్కులర్ ఇవ్వాల్సి ఉంటుంది. బికాజ్ ఎవరైనా ఒక HIV పేషెంట్స్ కానీ లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ, కీమోథెరపీ పేషెంట్స్లో కానీ, అండ్ ఈ యొక్క మలేరియాకి ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు, క్లోరోక్విన్ వాడుతుంటారు, వాళ్ళకి కానీ ఈ యొక్క ఇంట్రాడర్మల్ రెజిమెన్ ఇవ్వకూడదు. మనం ఇంట్రామస్కులర్ ఇవ్వాలి. ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో మనం ఇచ్చిన ఇంట్రాడర్మల్ ఏదైతే ఇస్తున్నామో అది యూజువల్లీ డెర్మిస్లో లింఫాటిక్ సప్లై ఎక్కువగా ఉంటుంది, లింఫోసైట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో సేమ్ ఇమ్యూనీ రెస్పాన్స్ వస్తుంది డెర్మిస్కి ఇచ్చినట్టయితే. బట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో ఆ ఇమ్యూనీ రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు. సో మనం ఇంట్రామస్కులర్కి షిఫ్ట్ అవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ డెల్టాయిడ్ రీజన్లో మనం ఈ 0.1 ml ఇచ్చినప్పుడు అది మనకి పోడోస్ ఆరెంజ్ అపీరియన్స్ అంటే ఆరెంజ్ స్కిన్ అపీరియన్స్ అంటే కొంచెం ఉబ్బెత్తుగా మనకి అక్కడ బ్లబ్లా రానట్లయితే మనం ఇచ్చిన ఇంట్రాడర్మల్ కాకుండా మోస్ట్లీ సబ్క్యూటేనియస్ వెళ్ళిపోయినట్టు. అలాంటి టైంలో మనం ఇంకొక 0.1 mlని వ్యాక్సిన్ని మనం రిపీట్ చేయొచ్చు అదే హ్యాండ్కి. అయితే ఇంట్రాడర్మల్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా కాంట్రా ఇండికేషన్ వల్ల ఆ స్కిన్కి డెల్టాయిడ్ రీజన్లో ఇవ్వడానికి మనకి లేకపోతే మనం సూప్రాస్కాపులర్ రీజన్ కానీ లేకపోతే యాంట్రోలిటర్ పార్ట్ ఆఫ్ ద థైని కూడా మనం యూజ్ చేయొచ్చు అక్కడ ఉన్న స్కిన్ని. బికాజ్ ఈ 3 ఏరియాస్కి కూడా మనకి ఎక్కువ లింఫాటిక్ డ్రైనేజ్ అనేది బాగుంటుంది. మనం యాంటీ ర్యాబీస్ సీరం వచ్చేసరికి మనకి ఇక్కడ 3 types ఉంటాయి. హ్యూమన్ ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్, హ్యూమన్ ఆర్జిన్, ఈక్వెన్ ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్, హార్స్ ఆర్జిన్, తర్వాత ఆర్మాబ్ ర్యాబీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఈ ఆర్మాబ్ని మనం ఈ HRIGకి ఈ యొక్క ERIGకి ఆల్టర్నేటివ్గా యూజ్ చేయొచ్చు అని WHO చెప్పడం జరిగింది. ఆర్మాబ్ని చూసుంటారు, ర్యాబీ షీల్డ్ అని యూజ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని చోట్ల. ఒక వైల్ వచ్చేసరికి 1800 to 2000 రూపీస్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఈక్వెన్ ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్, HRIG, ఈ యొక్క ఆర్మాబ్ ఈ 3 కూడా మనం పర్సన్ బాడీ వెయిట్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఒక పర్సన్కి ERIG అయితే 40 international units per kg బాడీ వెయిట్ ఇవ్వడం జరుగుతుంది. HRIG అయితే 20 international units per kg బాడీ వెయిట్. ఈ యొక్క ఆర్మాబ్ అయితే 3.33 international units per kg బాడీ వెయిట్. 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ యొక్క సేమ్ యాంటీ సీరం అయినప్పటికీ కూడా 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మన దగ్గర ఉండేది ERIG. మనం ఈ యొక్క ERIG గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఈ ఔషధిలో డిమాండ్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఒక వైల్ వచ్చేసరికి 186 రూపీస్ ఉంటుంది. 1 వైల్లో ఒక 5 ml అనేది ERIG మనకు ఉంటుంది. ఈచ్ 1 mlలో కూడా ఒక్కొక్క mlలో 300 ఇంటర్నేషనల్ యూనిట్స్. టోటల్ ఆ వైల్లో మనకి 1500 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది ఉంటుంది.
50 కేజీ వెయిట్ ఉన్న పర్సన్ మనకి రావడం జరిగితే 50 ఇంటూ 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటే ఒక అరౌండ్ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మనం ఆ పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. మనకి సరిపోకపోతే ఇంకొక వైల్ తీసుకుని ఆ వైల్లో 1 ml 2 ml మనం అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. టోటల్గా మనం ఫస్ట్ ఇచ్చేటప్పుడు దాన్ని మనం ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి ఈఆర్ఐజీని హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని దాన్ని రబ్ చేసి రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఆ వూండ్ని నీట్గా క్లీన్ చేసి ఆ వూండ్కి ఇన్ఫిల్ట్రేట్ చేయాలి. ప్రిక్స్ అనేవి వీలైనంత తక్కువగా ఉండేటట్టు మనం చూసుకుని దానికి ఇన్ఫిల్ట్రేట్ చేసుకోవాలి. ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పుడు ఆ వూండ్ నుంచి కొంచెం ఊజ్ అవ్వచ్చు. ఊజ్ అయితే కరెక్ట్గా మనకి బాగా ఇన్ఫిల్ట్రేట్ అయింది అన్నట్టు. తర్వాత ఈ ప్రిక్స్ అనేవి సింగిల్ ప్రిక్ ఇచ్చి ఇన్ఫిల్ట్రేట్ చేయొచ్చు చిన్న వూండ్స్ అయితే. లేదు అలా కాదు అంటే ఒక సింగిల్ ప్రిక్ ఇచ్చి దాన్ని కొంచెం పక్కకి లోపల ఆ నీడిల్ని కొంచెం అటు ఇటు జరిపి మనం ఆ పక్కనున్న ఏరియాస్ని కూడా ఇన్ఫిల్ట్రేట్ చేయొచ్చు. దీన్ని కంటిన్యూస్ మెథడ్ అంటారు. ఆ తర్వాత లేదు అలా కాదు కొంచెం ఎక్కువ ఉన్నాయి పక్క ఉన్నాయంటే మనం మల్టిపుల్ ప్రిక్స్ అనేవి ఇవ్వకుండా తప్పదు. ఈ ఈఆర్ఐజీ ఈక్వల్ ర్యాపిడ్ ఇమ్యునోగ్లోబులిన్ ఇచ్చేటప్పుడు కానీ మనం ఈ సీరం ఇచ్చేటప్పుడు రొటీన్గా స్కిన్ ప్రిక్ టెస్ట్ సెన్సిటివిటీ గురించి అలర్జిక్ రియాక్షన్స్ గురించి మనం ఇది నాట్ రికమెండెడ్, యూజువల్లీ చేయక్కర్లేదు. ఈ కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసరికి ఈఆర్ఐజీకి మనకి కాంట్రా ఇండికేషన్స్ అనేవి అది కాంట్రా ఇండికేషన్స్ కింద ఏమీ ఉండవు. ఎవరికైనా సరే మనం ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఒక ఇన్ఫెక్టెడ్ వూండ్ వచ్చినా సరే దానికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ ఒకసారి ర్యాబీస్ వచ్చిన తర్వాత అది ఫెర్టిలిటీ రేట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా వ్యాక్సిన్కి కానీ లేకపోతే మనకి ఏదైనా సీరమ్ కానీ ఏదైనా వస్తే మనం బ్రాండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అందులో ఉన్న ఏమేమైతే కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో చూసుకుని అవి చేంజ్ అయ్యి రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయి, హిస్టరీ ఏదైనా ఉన్నది అంటే వేరే బ్రాండ్ అనేది యూజ్ చేయాలి. బట్ మనం అయితే ఇవ్వక తప్పదు ర్యాబీస్ వ్యాక్సిన్ కానీ ఈ యొక్క ఇమ్యునోగ్లోబులిన్ కానీ. అయితే మనం ఈ యొక్క ఈఆర్ఐజీ ఇచ్చేటప్పుడు కొన్ని చోట్ల యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే సగం డోస్ అనేది వూండ్స్కి ఇస్తారు, మిగిలిన సగం ఐఎం ఇస్తారు అని చెప్తారు. బట్ యాక్చువల్లీ అలా మనం ఇవ్వకూడదు. వూండ్స్కి ఎంత అయితే పడుతుంది అంత ఇన్ఫిల్ట్రేట్ చేయాలి. రిమైనింగ్ ఏదైనా ఉంటే అది మనం అక్కడ గ్లూటియల్ రీజన్లో ఐఎం ఇవ్వచ్చు. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అండ్ ఈ యొక్క ఇమ్యునోగ్లోబులిన్ అది యాంటీ సీరమ్స్ ఈ రెండు కూడా సేమ్ సైట్ కానీ సేమ్ ఇంజెక్షన్ ఆర్ సేమ్ సిరంజ్ యూజ్ చేయడం కానీ చేయకూడదు. సేమ్ సైట్లో ఇవ్వకూడదు, అలాగే సేమ్ సిరింజ్ అనేవి యూజ్ చేయకూడదు. తర్వాత ఎవరికైనా వ్యాక్సిన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 7 days అయి ఉంటే మనము ఆల్రెడీ వాళ్ళకి రెస్పాన్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఈ యొక్క ఆర్ఐజీ అనేది మనం ఈ యాంటీ సీరం అనేది ఇవ్వక్కర్లేదు. తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి మనం ఒక టెస్టులు కూడా ఉంటాయి. లైక్ యాంటీ ర్యాబీస్ యాంటీబాడీ టైటర్స్ అంటారు. వ్యాక్సినేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా 14 days కంప్లీట్ అయితే చాలు, వాళ్ళకి ఇమ్యూని రెస్పాన్స్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవచ్చు. లైక్ 0.5 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ml కానీ మనకి యాంటీబాడీస్ ఉన్నట్లయితే టైటర్స్ ఈ టెస్ట్ బయట 3500 నుంచి 4000 వరకు మనకి పడుతుంది. ఈ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి మనం ఇచ్చిన వ్యాక్సిన్ ఎఫికసీ లైక్ రెస్పాన్స్ వస్తుంది రావట్లేదు అని తెలుస్తుంది. దీని ద్వారా ఇది ఎవరికి యూజ్ చేయొచ్చు అంటే ఎవరైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, మనకి హెచ్ఐవి పేషెంట్స్ కానీ కీమోథెరపీ వాళ్ళు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి మనం ఈ యొక్క టెస్ట్ చేసి మనం చేయడం వల్ల 14th day తర్వాత మనకి రెస్పాన్స్ ఎలా వస్తుంది, లేకపోతే ఎడిషనల్ డోస్ అయినా పెంచాలా అనేది తెలియడం జరుగుతుంది. అలాగే మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈ యొక్క మనకి పార్లమెంట్లో లైక్ 2022లో మనకి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ యొక్క ర్యాబీస్ స్టేట్ వైజ్ ఎన్ని డెత్స్ అవుతున్నాయి ఇవి కూడా డేటా అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ 200+ డెత్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, అలాగే మన నైబరింగ్ స్టేట్స్ ఇవన్నీ చోట్ల కూడా ర్యాబీస్ డెత్స్ అనేవి రిపోర్ట్ అవుతూ ఉంటాయి. వితిన్ స్పాన్ ఆఫ్ 180 daysలో మనకి అరౌండ్ 2022లో ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ 200 డెత్స్ అనేవి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనం వాళ్ళకి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఏ రూట్లో ఇచ్చాము, నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు రావాలి, యాంటీ ర్యాబీస్ సీరం ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ సీరం ఇచ్చాము అండ్ ఎన్ని యూనిట్స్ ఇచ్చాము, వాళ్ళ వూండ్ని మనం ఎలా కేటగరైజ్ చేసాము అది మెన్షన్ చేసి అనెక్సర్ 5ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి.